ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. మూవీ చూశాక ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా అదే అండి. ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మనకు కొద్దిగా అర్థమైందండి, ఇది ఒక మాదిరి టాక్సిక్ రిలేషన్షిప్ని ఫోకస్ చేస్తూ తీసిన మూవీ అని. ఇక స్టోరీలోకి వెళ్తే, రష్మిక మందన ఒక రిలేషన్షిప్లో ఉంటుంది. అందులో ఆమెకి హ్యాపీనెస్ లేక బ్రేకప్ అవ్వాలనుకుంటుంది. సో బ్రేకప్ అవ్వాలనుకున్న టైంలో హీరో కొద్దిగా టాక్సిక్గా మారిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ మూవీలో చూపించాడు మన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈ మూవీని మూవీలాగా చూస్తే ఇది ఒక బేసిక్ బిలో యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే స్టోరీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఒకటే సైడ్ తీసుకుంటుంది, ఇంకో సైడ్ మొత్తం బ్యాడ్ చూపిస్తుంది. సో డైరెక్షన్ విషయంలో మాత్రం ఇది ఒక యావరేజ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. ఎస్పెషల్లీ మన రోహిణి గారి క్యారెక్టర్ ఉండడం ఒక 2-3 మినిట్స్, మహా అయితే 5 మినిట్స్ ఉంటుంది. బట్ చాలా బాగా తీశాడు. ఆ క్యారెక్టర్ క్యామియో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది టాక్సిక్ రిలేషన్షిప్ని బేస్ చేసిన మూవీ అయినా పర్లేదు, ఎలా ఉందో చూద్దామని నేను థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఇది ఒక జెండర్ బయాస్డ్ ప్రాపగండా మూవీ అని అనిపించింది.